ఇలా మనం గేమ్ క్రియేట్ చేయబోతున్నాం. ఆ గేమ్ ఎలా యూజ్ అవుతుందంటే అది 1 to 100 లోపు నెంబర్స్ జనరేట్ చేస్తూ ఉంటుంది. ఆ నెంబర్ ఏంటనేది మనం గెస్ చేయాలి. సో ఇదే గేమ్. సో దానికోసం కోడ్ రాద్దాం. ఫస్ట్ ఇంపోర్ట్ ర్యాండమ్ అనే ఒక మాడ్యూల్ని ఇంపోర్ట్ చేస్తున్నాను. ఈ మాడ్యూల్ మనం పైథాన్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఉండదండి. సో మనం ఇది ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి పిప్ ఇన్స్టాల్ ర్యాండమ్ అని టైప్ చేస్తే మనకి ఇన్స్టాల్ అయిపోద్ది. దీనికోసం నెట్ కనెక్షన్ ఉండాలి. సో ఇప్పుడు నెంబర్ అనే ఒక వేరియబుల్ నేమ్ తీసుకుంటున్నాను. సో ర్యాండమ్ డాట్ ర్యాండింట్. సో ఇదే లాజిక్, ఇంకేం లాజిక్ ఉండదండి. సో ఇలా టైప్ చేయగానే మనకి 1 to 100 ఇలా టైప్ చేయగానే మనకి అది నెంబర్స్ జనరేట్ చేస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం ఇచ్చిన ఇన్పుట్ వాల్యూ అది తీసుకోవాలి కదా. సో దానికోసం గెస్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. సో మనం ఇచ్చే వాల్యూ ఇంటీజర్లో ఉంటుంది కాబట్టి ఇన్పుట్ ఎంటర్ ఈ నెంబర్ సో ఇది. సో ఇప్పుడు కండిషన్స్ చెక్ చేయొచ్చు. మనం గెస్ చేసిన నెంబరు అది జనరేట్ చేసిన నెంబరు ఈక్వల్ అవుతే మనకు ఒక ప్రింట్ స్టేట్మెంట్ రావాలి. నెంబర్ అయితే మనకు ఒక ప్రింట్ స్టేట్మెంట్ రావాలి. ప్రింట్ దట్ ఈస్ కరెక్ట్. ఎల్ఇఫ్ గెస్ నెంబర్ అయితే ఒక ప్రింట్ స్టేట్మెంట్ రావాలి. గెస్ ఈజ్ యూజర్కి అర్థమయ్యేలా రాయాలి. ప్రింట్ స్టేట్మెంట్స్ కూడా యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి. గెస్ ఈజ్లో ఎల్స్ ఇలా కాకపోతే ప్రింట్ గెస్ ఈజ్ హై. సో ఒకసారి ఇది సేవ్ చేయొచ్చు, రన్ చేయొచ్చు కోడ్ని. సో ఏదో ఒక నెంబర్ జనరేట్ చేయమంటుంది కాబట్టి 55. గెస్ ఈజ్ హై అని వచ్చింది. సో 23. గెస్ ఈజ్ లో అని వచ్చింది. సో 45. గెస్ ఈజ్ హై అని వచ్చింది. నెంబర్స్ చేంజ్ చేస్తా. 10 రన్ మాడ్యూల్. ఓకే, నెంబర్ 6. సో దట్ ఈస్ కరెక్ట్. సో మళ్ళీ చెక్ చేయొచ్చు. సేమ్ నెంబర్ ఇస్తున్నాను. సో మళ్ళీ 6. గెస్ ఈజ్ లో. సో ది నెంబర్ చేంజ్ చేస్తుంది. సో మళ్ళీ చెక్ చేయొచ్చు. 5. గెస్ ఈజ్ లో. ఇది నా వీడియో. నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.